ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. దేవి శరన్నవరాత్రుల్లో ఆశ్వీజ శుద్ధ విద్య మంగళవారం అనగా రెండో రోజున మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారండి. గాయత్రీదేవి సమస్త వేద మంత్రాలకు కూడా అధిదేవతండి. గాయత్రి మంత్రం లేనిదే ఏ పని జరగదు. మనం నైవేద్యాన్ని సంప్రోక్షణ చేయాలన్నా, ఏదన్నా దేవతకు మనం ఆ నైవేద్యాన్ని అర్పణ చేయాలి అన్నా గాయత్రి మంత్రంతో శుచి శుభ్రత చేసిన తర్వాత మాత్రమే ఆ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. అందువల్ల గాయత్రీదేవి యొక్క మంత్రాన్ని అంత శక్తివంతంగా ఉంటుందండి. ఈ గాయత్రి మంత్రాలు వృద్ధ గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని వివిధ రకాల మంత్రాలు ఉంటాయండి. అలాగే దుర్గా గాయత్రి, అన్నపూర్ణ గాయత్రి, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే అమ్మ సకల శుభాలను కలిగిస్తారండి. గాయత్రీదేవి మనకి ప్రాతకాలంలో గాయత్రీదేవిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రీదేవిగాను, సాయం సంధ్యలో సరస్వతీదేవిగాను భక్తులను ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. పంచముఖాలతో అంటే ముక్త, విద్యుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటుందండి. అంటే 5 తలలు కూడా ఒక్కొక్క రంగులో దర్శనమిస్తాయి. ఈ 5 రకాల రంగుల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. వేదాలకు అధిదేవత గాయత్రీదేవి. వేదాలన్నీ కూడా ఆ తల్లి సంస్థానంలోనే ఉంటాయండి. అందువల్ల వేదమాత గాయత్రీదేవి అని పిలుస్తారండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓం శ్రీమాత్రే నమః.